తండేల్కి వచ్చేసరికి సార్ బేసిక్ గా కొన్ని సినిమాలకి ఏంటంటే ఈ మధ్యన హీరోలు కూడా సినిమా క్వాలిటీ రావడం కోసం, సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకుండా ఉండడం కోసం, ప్రొడ్యూసర్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని థాట్లో వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు, ఓన్లీ షేర్ ఇన్ ద ఫిల్మ్ అని అడుగుతున్నా చేసేస్తున్నారు కదా. మరి ఈ తండేల్కి ఎలా ఫాలో అయ్యారు ఆయన రెమ్యునరేషన్? ఎందుకంటే మొన్న అల్లు అరవింద్ గారు అన్నారు, అమ్మా 2 years అని చెప్పబో ఎక్కువ అడుగుతారా నమ్ముతాక అన్నదే. బట్ అంటే లేదండి, దీనికి ఏంటంటే అందరం ఓపెన్ గానే ఉన్నాము, ఇంకా ఏది ఎక్కడ ఏం డిసైడ్ అవ్వలేదు. హ్యూజ్ బడ్జెట్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్ ఫీజెస్ తప్పితే అందరం నమ్మి చేస్తున్న ప్రాజెక్ట్. అది ఒక రకంగా మంచిదే కదా సార్. అంటే ప్రొడ్యూసర్ కూడా ఒక చిన్న మైండ్ లో ఇది లేకుండా ఉంటది కదా, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది యాక్చువల్గా. అంతే తప్ప ఇంకా ఏది ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు. సో నామినల్ ఫీజ్ మీద అంటే మేజర్ వాళ్ళు కంఫర్టబుల్ దీని మీద వెళ్ళాము. ఎవరో హీరోయిన్ కూడా లేదండి, ఓవరాల్ అందరం కూడా ఈ ప్రాజెక్ట్ నమ్మే దగ్గరికి వెళ్తున్నాం. సో అయితే సార్ ఒక్క ఇది అంటే మీరు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పగలరు కాబట్టి, దాన్ని అనలైజ్ చేయగలరు కాబట్టి అడుగుతున్నారు. రాజకీయాలు వేరు, సినిమా వేరు, రెండు కలపడం లేదు సార్ ఎక్కడ. బట్ ఈ మధ్యన ఏంటంటే కొంతమంది 2 దారులు ఇలా ఉంటే సమాంతరమైన దారులు, వేరే వేరే దారులు ఇలా పెట్టేస్తున్నారు, క్రాస్ పాత్స్ చేస్తున్నారు వాటిని. సో దాని మీద ఏమంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఏది వచ్చినా కూడా రాజకీయాలు కనెక్ట్ చేయడం, రాజకీయాలకి ఏది వచ్చినా సినిమాలో కనెక్ట్ చేయడం ఇలా అవుతుంది. అసలు సంబంధం లేని దారులు రెండు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఒక ఛానల్ కి, మీకు ఈ 2 విషయాలు ఎక్కడ లింక్ ఎక్కడ కాదు అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని నుంచి మీరు ఒక విశ్లేషణ రాసినా లేదంటే ఒక న్యూస్ రాసినా కూడా దేర్ ఆర్ పారామీటర్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఆ పారామీటర్స్ ఉండవు. అండ్ పీపుల్ ఈ రోజు మీ ఒక అథెంటికేటెడ్ జర్నలిస్ట్ రాసిన దానికన్నా కూడా సోషల్ మీడియాలో ఒక మెచ్యూరిటీ లేని ఎక్కువ, దట్ ఈస్ వెరీ ఈజీ యాక్సెసిబుల్ వాళ్ళు. సో మీ ఇన్ఫ్లుయెన్స్ కన్నా కూడా ఈ రోజు అంటే ఒక ట్రైన్డ్, ఒక ఎడ్యుకేటెడ్ ఒక జర్నలిజం కోర్స్ చేసి లేదంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ దగ్గర ఒక వార్తను ఎంతవరకు విశ్లేషణ చేయాలో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే కంటెంట్ కన్నా కూడా 80% ఎక్స్ట్రా కంటెంట్, ఒక అథెంటికేషన్ లేని కంటెంట్, లేదంటే ఒక సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ రాసుకోగలిగే కంటెంట్ నుంచి 80% కంటెంట్ అక్కడ ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా అండ్ రాజకీయాలు. యూ సీ నెక్స్ట్ 5 years ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఎవ్రీథింగ్ విల్ బి అ మెస్. అంటే ఇక్కడ నుంచి రాసేదానికి ఇక్కడ నుంచి రాసేదానికి సంబంధం లేదు, ఇక్కడ నుంచి రాసేదానికే సంబంధం ఉంది. మరి అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి మెస్ అంటే వరల్డే మారిపోతుంది సార్ టోటల్. 100%. ఎందుకంటే ఇప్పుడు మీకు వాక్ స్వతంత్రం అనేది ఒక మంచి సబ్జెక్ట్, దాన్ని ఓపెన్ చేస్తాం మనం. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక ప్రెస్ అంటే దాంట్లో కూడా మిస్టేక్స్ జరిగాయి కానీ, బట్ ఒక ఆఫీసో ఒక ఎవడో రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇప్పుడు నేను ఎవడో రాస్తాడు వాక్ స్వతంత్రం అని చెప్పి, అది ఎవడో కూడా నాకు తెలియదు, అది నా మీద రాసేస్తాడు అంతే. నేను ఏం చేయాలి దానికి? అది నిజమా కాదని చెప్పి నేను చెప్తా కూర్చోవాలి. ఇప్పుడు రాసినడికి ఏముంటుంది, అది రాసి పెట్టేసి పోస్ట్ చేసి వెళ్ళిపోవడమే కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కష్టపడి ఒక నేమ్, ఒక జీవితాంతం కష్టపడి ఒక తెచ్చుకున్న నేమ్ అది. ఇప్పుడు ఒకరు కష్టపడి ఒక ఇల్లు ఎలా కట్టుకుంటారో ఒక నేమ్ గానీ స్టేటస్ గానీ అంత ఈ రోజు మేము చూస్తున్న బన్నీవాసు ఒకప్పుడు ఎలా వచ్చారు, ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చారు అనేది నిద్ర లేదు చదువుకున్నారు, పట్టున వచ్చి ఒకటి వేసి వెళ్ళిపోతాడు. అతనికి ఏం పోయింది, వేయడానికి ఏముంది. ఇదివరకు ఏంటంటే అలా వేయటంలో ఒక సిస్టమ్ ఉండేది. ఎవడేస్తున్నాడో పోనీ ఆడికి వెళ్ళి మేము కౌంటర్ ఇచ్చుకోగలం, లేదంటే అతను పిలిచి ఏంటి ఎలా రాసావు అడగగలరు, ఇవన్నీ ఉంది. ఇప్పుడు రాసేవాడు కూడా ఓకే నేను ఒక జర్నలిస్ట్ ని లేదంటే నేను ఒక సంస్థకి ప్రతినిధిని అని చెప్పి అతనికి అర్హత ఉండే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఏముంటది, వేసి వెళ్ళిపోవడమే కదా, దాన్ని మేము కడుక్కుంటా కూర్చోాలంటే. మరి AA27 దీని తర్వాత స్టార్ట్ అవుతుందా అంటే, వంశీ గారిని అడిగితే మొన్న ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్ లో ఉంది. అల్లు అరవింద్ గారు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. సో ఏ స్కేల్లో ఉండబోతుంది? లేదండి, ఆయన విషయాలు వచ్చి ఆయన సినిమాలు వచ్చినప్పటికీ హైరింగ్ 1 person టు బి స్పోక్స్ పర్సన్ కింద. ఫిబ్రవరిలోనే ఆయన అన్ని కూడా క్లారిటీ ఇస్తారు మొత్తం, ఆయన నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అని. బిఫోర్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అని. ఓకే, అంటే సపరేట్ గా ఒక వింగ్ లాంటిది పెడుతున్నాం ఆయనకి. ఓకే, ఫర్దర్ గా ఏంటంటే ఆయన అనౌన్స్మెంట్స్ ఏది వచ్చినా కూడా ఇట్ విల్ కమ్ ఫ్రమ్ దట్ స్పోక్స్ పర్సన్. అయితే మీకు ఇబ్బంది తప్పుద్ది, ఎందుకంటే లేదంటే ఎక్కేస్తుంటారు కదా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎప్పుడు ఇస్తావు అప్డేట్ అదే కదా పరిస్థితి, బూతులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. లేదు, వీఆర్ హైరింగ్ వన్ స్పోక్స్ పర్సన్ టాక్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. సో ఎనీ అప్డేట్స్ ఏమన్నా కూడా సఫిషియల్ విల్ కమ్ ఫ్రమ్ దట్.
బట్ బన్నీవాస్ గారు ఎందుకంటే ఆయన పేరు తీసుకొచ్చి మీ ముందు I don't want to speak any- మిమ్మల్ని మాట్లాడమని చెప్పట్లేదు సార్, మీ ప్రామినెన్స్ అని చెప్తున్నాను యాక్చువల్ గా. అది ఉన్నా కూడా ఫర్దర్ గా ఏంటంటే వీ షుడ్ సెండ్ ఎవ్రీ మెసేజ్ ఇన్ ప్రాపర్ ఛానల్. ఎస్ సార్. ఏదో ర్యాండమ్ గా మేము మాట్లాడుతాం. ఫైనల్లీ ఒక క్వశ్చన్ సార్, అంటే బన్నీవాస్ గారు ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సింది, నాకు తెలిసి ఒక నియోజకవర్గంలో ఒక తండ్రి కొడుకులు చేసిన పనికి ఆగిపోయారని చెప్పి తెలిసింది. సో బన్నీవాస్ గారు అట్లన్నింటిని అధిగమించి ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనేది ఒక చిన్న క్లారిటీ అడుగుతున్నారు జనాలు. లేదండి, నాకు ఆల్వేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద పాలిటిక్స్. ఏదో చెయ్యాలి అంటే నాకు ఇష్టం జనరల్ గా చెప్పాలి. అండ్ ఆల్వేస్ ఓపెన్ గా చెప్తున్నా, కళ్యాణ్ గారు మై ఫేవరెట్ హీరో ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఆయన్ని చూస్తూ పెరిగిన. డెఫినెట్ గా ఆయన ఉన్నప్పుడు ఇంకా నాకు ఎక్కువ ఇది ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం నేను నేర్చుకున్న రాజకీయాలు, నేను చూసిన రాజకీయాలు ఏంటంటే ఫైనాన్స్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ యాజ్ టుడే. అది అందరూ అన్నా కూడా దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది లేకుండా ఈ రోజు రాజకీయాలు నడపడం అనేది చాలా కష్టం. సో ఒక పోటీకి గానీ ఒక రాజకీయంలో నిలబడటానికి గానీ అంత ఫైనాన్షియల్ సిస్టమ్ అయితే యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఇంకా లేదు. దేవుడి దయ వల్ల ఈ 4 సంవత్సరాలు మంచి సినిమాలు చేసి డబ్బులు వస్తే మాత్రం డెఫినెట్లీ 2029 పోటీ చేస్తాను. అంటే లాస్ట్ టైం మీరు వెళ్దాం అనుకున్నారు, బట్ అంటే ఒక నియోజకవర్గంలో జరిగిన ఒక కుట్ర వల్ల, మీ మీద జరిగిన కుట్ర వల్ల వెళ్ళలేకపోయారు అనేది ఒక టాక్ ఉంది. అదే అవన్నీ తొలగించుకోగలిగారు నాకు తెలుసు. లేదండి, అవన్నీ ఏంటంటే అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మరకలేసాడని చాలా ఈజీ. మనం అది క్లీన్ గా ఉండడం అనేది, మనం వైట్ షర్ట్ వేసుకుని నడుస్తున్న వాళ్ళం బురదగుంట నుంచి పక్క నుంచి వెళ్ళినప్పుడు చిందు పడినా గానీ అది కనపడిపోద్ది సార్. యాక్చువల్ గా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఆ కేరింగ్ అంతా ఉందా సార్ యాక్చువల్ గా? పాలిటిక్స్ లో ఇవి జరుగుతూనే ఉంటాయి, వేస్తూనే ఉంటారు, కడుక్కుంటూనే వెళ్తూ ఉండాలి. బట్ దాని వల్ల లాస్ట్ టైం పోటీ చేయలేదు అనేది తప్పది. లాస్ట్ టైం ఇంకా నాకున్న ఫైనాన్షియల్ సిస్టమ్ గానీ, నాకున్న కమిట్మెంట్స్ గానీ, ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని నా టార్గెట్ ఎప్పుడు 29. దేవుడి దేవుల 29 అన్ని బాగుంటే డెఫినెట్ గా